మరి అంతేకాకుండా మరి రాజశేఖర రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకం కూడా అంటే ప్రతి పేదవాడి ముఖంలో కూడా చిరునవ్వు చూడాలని ఆయన ఆశపడ్డారు. ఆయన లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన జీవితంలో దానికోసమే ఆయన నిరంతరం శ్రమించడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఇప్పుడు చూస్తే మరి ఈ రోజు చూస్తే ప్రభుత్వం ఉందా అని అనిపిస్తా ఉంది. దేంట్లో కూడా ఈరోజు ప్రభుత్వం పరిపాలిస్తుందా అని అనుమానం వేస్తా ఉంది. వాళ్ళ దేంట్లో కూడా అన్ని ఏ సామాజిక రంగంలో అయినా, ఏ వర్గంలోనైనా, ఏ ప్రాంతంలో అయినా, ఏ జిల్లాలో అయినా మరి ఏ దానికైనా ఎవరికైనా మంచి చేశారా, ఏ రంగమైనా ముందుకొచ్చిందా అంటే లేదనే చెప్పాల్సి వస్తుంది ఇవాళ. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో బషీర్బాగ్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి ఆ రోజు కమ్యూనిస్ట్ సోదరులతో కలిసి ఆ రోజు ఉద్యోగం చేశారు. 14 రోజులు ఉపవాసం చేసి లాస్ట్ రోజు ఆ రోజు గొడవ జరిగింది. దాంట్లో 3-4 రైతులు చనిపోవడం జరిగింది. దగ్గర 150 మంది గాయాలయ్యడం జరిగింది. అది రాజశేఖర రెడ్డి గారి మనసును చాలా 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 బాధ పెట్టింది. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కాల్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ ఆయన పోయి ఎవరైతే కాల్చుకున్నారో వాళ్ళని చూడటానికి ఒక పోలీసులను పరామర్శించడం జరిగింది. మరి ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కు ఆ రోజు కమ్యూనిస్టు సోదరుల మీద ఇవాళ ఛార్జ్షీట్ పెట్టాలని చెప్తా ఉంది వాళ్ళ ప్రభుత్వం. మరి ఆ విధంగా ఉంది ప్రభుత్వం చూస్తూ ఉంటే ఇవాళ. అంతేకాకుండా మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు డజన్ల కొద్ది మరి సంక్షేమ పథకాలు పెడితే ప్రజల కోసం ప్రజలు అడగకపోయినా పెడితే ఈ రోజు ప్రభుత్వం ఆయన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడం జరుగుతూ ఉంది వాళ్ళు చూస్తూ ఉంటే. మరి ఈరోజు ప్రభుత్వం ఏమైనా మంచి చేస్తా ఉందా అంటే ఈరోజు ఆర్టీసీ రేట్లు 3 సార్లు పెంచి మరి వాళ్ళను ఎవరు కూడా ప్రయాణం చేయకుండా పరిస్థితి తీసుకురావడం జరిగింది. మరి కరెంటు ఛార్జీలు పెంచి మరి కరెంటు సబ్ఛార్జీల పేరుతో వేల కోట్లు వేసి మరి రైతులకు 2 గంటలు కూడా కరెంటు ఇవ్వని పరిస్థితి ఉంది. పరిశ్రమలను మూత వేసి మరి ఈరోజు మరి ఎంతో మంది లక్షల మంది కార్మికులు రోడ్డున పడడం జరిగింది. మరి మద్యం ఏరులై పారుతా ఉంది. రిజిస్ట్రేషన్ల పేరుతో వేల కోట్లు దండుకుంటా ఉన్నాయి ఇవాళ. మరి ఆరోగ్యశ్రీ అయితే అనారోగ్యశ్రీ అయిపోయింది. 108 అయితే డీజిల్ లేదని రావడం లేదు. 104 చెప్పండి 104 అయితే అసలుకే లేదు ఇప్పుడు. మరి అంతేకాకుండా పెట్రోల్ డీజిల్ అయితే డబ్బు అనిపిస్తా ఉన్నాయి ధరలు. ఎరువులైతే 300% పెరగడం జరిగింది. మరి గిట్టుబాటు ధరలు లేవు. మరి సబ్సిడీ విత్తనాలు లేవు. మరి ఈరోజు నిత్యావసర ధరలు చూస్తే కొండకి కూర్చున్నాయి. మరి పేద ప్రజలు చూస్తే మలమలాలు ఆడిపోతా ఉన్నారు ఇప్పటి ప్రభుత్వంలో. మరి ఇలాగ ప్రభుత్వం జరుగుతూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మరి ప్రభుత్వం నిలదీయాల్సిన ప్రభుత్వం అసెంబ్లీ పెడితే 5 రోజులు ఒక్క రోజు కూడా అసెంబ్లీకి అటెండ్ అయినా పాపాన పోలేదు. ఒక్క సబ్జెక్టు కూడా తీసుకొని పాపాన పోలేదు ఇవాళ మరి ఆయన చేయకుండా మరి ఈ రోజు పాదయాత్ర అంటూ ఇక్కడ తెలంగాణ జిల్లాలో పాదయాత్ర అంటూ మీ ముందుకు మీకోసం యాత్ర అంటూ వచ్చాడు ఇవాళ. మరి ఆయన రకరకాల మాటలు చెప్తా ఉన్నాడు. మరి ఆయన ప్రభుత్వం మర్చిపోయాడా ఏంటో అర్థం కావట్లేదు. కానీ తెలంగాణ పిల్లలైతే ఆయన ప్రభుత్వాన్ని మర్చిపోరని అనుకుంటాను ఇవాళ. ఆ రోజు తెలంగాణ పిల్లలు ఎంతగా ఏడ్చావో మరి ఆయనకు తెలిసే లేదో. కానీ రాజశేఖర రెడ్డి గారైతే ఎప్పుడు చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో మరి పండడానికి పంటలు లేవు, తినేదానికి తిండి లేదు. మరి కూలి చేసుకున్నామంటే కూడా ఆ రోజు పని లేదు. అంటే దారుణమైన పరిస్థితి అవాళ ఉన్నది. దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉన్నది. ఊర్లలో బతుకు జీవుడా అంటూ కొత్త చేత పట్టుకుని మరి పిల్లాజల్లలతో ముంబై నగరానికి వేరే నగరాలకు వలసలు పోయిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా సముద్రం దాటి కొంతమంది అయితే దుబాయ్కి గల్ఫ్ కంట్రీకి పోవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వంలో మరి ఆ రోజు తాగడానికి నీళ్లు లేవు, పైర్లకు నీళ్లు సాగునీరు లేదు, వ్యవసాయానికి కరెంటు లేదు, బోర్లకు మరి తినడానికి తిండి లేదు. అట్లాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి రైతులను ఆ రోజు ప్రత్యేక కోర్టులు పెట్టి కరెంటు బిల్లులు కట్టలేదని చెప్పి ఆ రోజు జైళ్లలో పెట్టిన సందర్భం అప్పుడు ప్రభుత్వం. మరి అంతేకాకుండా మరి ఆ రోజు రైతులు లేకపోతే ఆడవాళ్ళని చూడకుండా ఆడవాళ్ళని కూడా జైల్లో పెట్టిన సందర్భం ఉంది. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి మరి పల్లెల మీదకి ఇళ్ల మీదకి పోలీసులను పంపించి ఆ రోజు మరి పోలీసులను పంపించి వాళ్ళని చెంది తపాలాలు కూడా తీసుకురావడం జరిగింది. ఎన్నడూ లేని ఆయన హయాంలో 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
మరి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నాడు ఇవాళ. ఈరోజు రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నాడు ఇవాళ. మరి ఈరోజు చెప్తా ఉన్నాడు. ఆ రోజు వాజ్పేయి గారు నా మాట వినేవాళ్ళు, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పాడు. మరి ఈ రోజు కేంద్రంలో చక్రం తిప్పేటట్లయితే ఆ రోజు ఎందుకు రుణమాఫీ చేయలేకపోయినాడు? రుణాల షెడ్యూల్ ఎందుకు చేయలేకపోయినాడు? ఆ రోజు ఒక లెటర్లోనే నేను రాశానా వాళ్ళ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అడుగుతున్నాను ఇవాళ. అసలు ఈ రోజు రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు ఉండదు. మరి కేంద్ర ప్రభుత్వమే అది చేయాలి. మరి ఈ రోజు ఏ విధంగా నేను రుణమాఫీ చేస్తానని, రుణాల షెడ్యూల్ చేస్తానని చెప్తా ఉన్నాడు ఇవాళ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 45 రోజుల్లోనే రుణాల రీషెడ్యూల్ చేయడం, కొత్త లోన్ ఇప్పించడం జరిగింది. మళ్ళా 2008-9లో రుణమాఫీ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా చేశారు, అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేది ఉచిత విద్యుత్ ఇచ్చారు ఆ రోజు. మరి ఆ రోజు కరెంటు బకాయిలు 1259 కోట్లు రద్దు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన చేతిలో పని ఎందుకు ఉచిత విద్యుత్ ఇవ్వలేకపోయారు? ఎందుకు మరి ఆ రోజు కరెంటు బకాయిలు రద్దు చేయలేకపోయినారు అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఈ రోజు చెప్తాను, బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్తా ఉన్నాడు ఇవాళ. ఆ రోజు బెల్ట్ షాపులు తెచ్చింది ఆయన కదా, గ్రామాల్లోకి తీసుకొచ్చింది ఆయనే మూలం. ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టిన మద్యపాన నిషేధం రద్దు చేసింది ఆయనే. మరి ఎన్టీ రామారావు పెట్టిన 2 రూపాయల కిలో బియ్యం ఆ రోజు 5.5 చేసింది ఆయనే. మరి అంతేకాకుండా కరెంటు 8 సార్లు పెంచి భారం మోపింది ఆయనే. మరి వ్యవసాయం దండగనింది ఆయనే.